తప్పేముంది? మన ప్రాణాలు పోవాల్సింది అంజలి, కానీ మనం వచ్చింది ఒక ప్రాణం కోసం కాదు. అశోక్ బలయ్యాడు. Romano, facci mettere in già informazioni. Poi se non me la legna, nam nie udało się se loro non veniamo. ప్రాణాలతో ఉన్న ఆరోగ్యతో ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్ట్ పైన 27, ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? ఎస్ చీపే, కానీ మూడ్ ఆఫ్ లో ఉన్నావు కదా. Halo, Miss Breda, хочу сказать Файна? Вы опоздали на 12. ఫైనా తనొక దేవత, గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీం తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఊరుకోలేక పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తనని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతి స్థిమితాన్ని ఇవ్వగలిగింది. షాకింగ్ గా ఉంది. వీళ్ళందరికీ కామన్ గా నరాలు బిగుసుకుపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్, చివరికి మెంటల్ అయి హార్ట్ అటాక్ డెత్. మిగతా అథ్లెట్స్ అందరూ చనిపోయిన వాళ్ళు ఎయిర్ క్రాష్ లో. 1992లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణాలతో లేరు. ఎవ్రీబడీస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ 6 అథ్లెట్. తనే నాడియా, జిమ్నాస్టిక్ ఛాంపియన్. ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఓల్గా ఇక్కడ ఓల్గా ఫోటో ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. Can I have some water? Water? వదా? Конечно, да. Вода, вода. Hey, what are you doing? Okay, hey, ఏం చేస్తున్నావు? నాడియా ఎలా చనిపోయింది? కాకుమేట్ల నర్వస్ బ్రేక్ డౌనా, బ్రెయిన్ హ్యామరేజా లేక రక్తవంతులు చేసుకునే? నాడియా చనిపోయిందని ఎవరన్నారు? నాడియా బతికి ఉందా? దేశ్వాస్ నాడియా బతికే ఉందట. కీటనే ఊళ్ళో ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. I'm sorry. It's completely my mistake. I don't know. Простите, родители. నాడియా నా స్వీట్ హార్ట్. తను చనిపోయిందంటే కోపం రాదా? Sorry. తప్పు నాదే. Мина знали. Sorry. Thanks for the Простите нас. Take care. Bye. Пожалуйста. Я не знаю, Волк. Hey! ఓల్గా మాకు కూడా ఫ్రెండే. తన కింద పడి చనిపోలేదు. ఈ ప్రాబ్లం ని ఇన్వెస్టిగేట్ చేస్తోందని తన్ని చంపేశారు. నాడియా ప్లీజ్, ఓల్గా చావుకి అర్థం లేకుండా పోకూడదు. We need your help. Please. Just few questions. ఈ ఫోటోలో మా నాన్నతో ఉన్న వాళ్ళు ఎవరు? ఈయన డాక్టర్ నిపీస్ట్, న్యూట్రిషన్ సైంటిస్ట్, ఒలింపిక్ అథ్లీట్స్ కి న్యూట్రిషనిస్ట్. ఈయన ఓకే, వీళ్ళకి రమణోకి ఏంటి సంబంధం? Это Романов. ఈయన రోమనోవ్, నిపీస్ట్ కి ల్యాబ్ అసిస్టెంట్. Виктор Карпов. Карпов. Dangerous military officer. సారీ టు ఆస్క్ యూ దిస్. నువ్వెలా ఇంకా బతుకున్నావు? Как ты живешь? Во время тренировки я подвернула ногу. వరల్డ్ గేమ్స్ ప్రాక్టీస్ అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఒక సంవత్సరం ట్రైనింగ్ వెళ్ళలేదు. అందుకే నాకు ఏ జబ్బు రాలేదు. ట్రైనింగ్కి వెళ్ళినందువల్లే నువ్వు బతుకున్నావు, కరెక్ట్? అయితే ఆ ట్రైనింగ్లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరూ అథ్లీట్స్ కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది మీ దేశంతో ఆగలేదు, మా దేశాన్ని భయపడుతుంది. దేనిలో దాచిపెట్టడానికి ఎన్ని చావులు? అడియా, నువ్వు తప్ప మిగతా అందరూ యాక్టర్స్లో చనిపోయారు.
చావలేదా? వెయిట్ ఏదేదో చెప్తోందేంటి? హెలికాప్టర్ క్రాష్ లో అందరూ చనిపోయినట్టు ఈ ప్రపంచం నమ్ముతోంది. నువ్వు కొత్త కథ చెప్తావేంటి? హౌ కెన్ సమ్వన్ సర్వైవ్ దిస్ క్రాష్? అమ్మాయి అఖిల్తో మొత్తం నిజమంతా చెప్పేస్తుంది. నీతో ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి. వాళ్ళని అక్కడే ఫినిష్ చేసే. చనిపోలేదట. ఆయన రహస్యంగా ఒక చోట దాచుంచారు. అట్లీస్ట్ అందరికి ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయన మాత్రమే ఈ పిల్లలందరికీ హెల్ప్ చేయగలరు. వేరే దారి లేదు. కానీ ఆయన్ని మీరు మీద ఏ ఛాన్సే లేదు. ఈ ఆర్మీ ఆ నీడని కూడా తాకనివ్వదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే మీ దేశానికి వెళ్ళిపోమంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలి. తీసుకెళ్తాం. థ్యాంక్స్ మేట్, బిగ్ హెల్ప్. Won't forget this. She needs to be in the hospital. What? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీరు మా దేశంలో ఏం చేస్తున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయండి. నేను Почему самый опасный преступник? హనీమూన్కి వస్తే మరెందుకు మాఫియా వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు? И почему они украли у вас это? И что в этом хорошо? పౌడర్లో ఏముంది? థ్యాంక్స్ గురు, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసా. మీ సైంటిస్ట్ నిక్విస్ ని మీట్ అయ్యి దీంట్లో ఏముందో నేను నిక్విస్ చనిపోయి 10 ఏళ్ళు అవుతుందట. నిన్ను కూడా పైకి పంపిస్తానంటున్నారు. నిక్విస్ బతికే ఉన్నాడు, అది నాకు తెలుసు. మీరే దాచారు. Вы стали интенсивно интересоваться. వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో చూద్దామని ఆగాను. మనల్ని ఫాలో అయ్యారు. ఇండియన్ ఎంబసీలో ఉన్న అశోక్ తో కలిసి అసలు మీరు దానికి ఏం మాకు ప్లాన్ సంబంధం కుట్ర లేదు, ఏం లేదు. నేను చెప్పేది వినండి. లేదంటే చేశారు? ఆయన కారు ఎందుకు పేలింది? వెంటనే ఎందుకు ఎస్కేప్ అయ్యారు? ఇంకెవరెవరు ఇందులో? Хватит, да, ты убил Ашока, ты взорвал అశోక్ ని машину. చంపిన కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టి దానికి టార్చర్ చేస్తానంటున్నారకి. నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నిక్విస్ చచ్చిపోయాడని అబద్ధం చెప్తావే. అంత దగ్గర రాజావు. 39 మంది అతలిని కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తాగుతున్నారు. ఇలా వదిలేస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బాంబుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. నేను నిక్విస్ ని ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరుగుతుంది. ప్లీజ్ మా పిల్లల మీద చాలా చూపించు, అర్థం చేసుకో.
Пожалуйста. Благодарю на наши дети. సారీ, తుపాకీ నేను బెదిరించడానికి తీయలేదు. నేను చెప్పేది నువ్వు ఓపికగా వినాలనే తీశాను. ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు, ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను. అర్థం చేసుకో. Сохранить много зещен. Извини. Ты совершил большую ошибку. హద్దు మీరా. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావంటున్నాడు. Слушайте. Наручники. మన పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇదే యాక్టింగ్, అది లోపల నుంచి వచ్చింది. Давай, вставай! Давай, шевелись! Шевелись! Давай сюда их! Nyqvist! Hello. రిక్వెస్ట్. How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. ఓ, నీ పనేనా ఇది? ముందే చెప్పుంటే పిల్లి గిడ్డంతో వచ్చేవాని And కదా. also, I lied to them, you have secrets to tell us. No English. Russian. Да, Вернусь да, через я 20 понимаю. минут. మనం మాట్లాడుకోవడానికి 20 minutes టైం ఇస్తారట. నీ నుంచి రహస్యాలన్నింటినీ Он తెలుసుకోమంటున్నారు. очень опасен. బాగా డేంజరస్, రౌడీ, పోకిరి. ఈ ల్యాబ్ నుంచి బయటకు పంపొద్దు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. Karpov прислал этот порошок. ఈ బాక్స్ ని కార్పో పంపించారట. మీ దేశంలో పిల్లలు దీన్ని తాగుతున్నారా? అవును, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఏ రకమైన టెస్ట్ చేసినా ఇందులో తప్పు బయటపడలేదు. Вы не сможете определить наличие стероидов в этом ఈ порошке. అయనైజేషన్ ఎన్హాన్సర్ యూజ్ చేస్తే తప్ప దీంట్లో ఉన్న తప్పుని కనిపెట్టే ఛాన్సే లేదు. Сейчас она разделена. ఇప్పుడు చూడు, కెమికల్స్ అన్ని విడిపోయి సెపరేట్ గా కనిపిస్తున్నాయి. ఇదే ఆ ప్రమాదకరమైన స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్స్ కి అథ్లెట్స్ చావుకి సంబంధం ఉందా? Este связь между steroid спортсменов умерли? Да. ఓ గాడ్, ఇదంతా డేంజరస్ అని తెలిసి ఎందుకు అథ్లెట్స్ కి ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో అమెరికా, రష్యా పరమ విరోధులైన మా మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు. అటామిక్ రిసోర్స్ ఒకే ఒక విషయం, స్పోర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో 92 వరల్డ్ గేమ్స్ లో అమెరికాని ఓడించి నంబర్ 1 అవ్వాలని మా దేశానికి కసుండేది. మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక శక్తివంతమైన టీంని తయారు చేసి అథ్లీట్స్ ట్రైనింగ్ ని పర్యవేక్షించారు. క్రీడాకారుల పెర్ఫార్మెన్స్ మినిస్టర్ ని తృప్తిపరచలేదు. మినిస్టర్ కోపంతో మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తానన్నారు. విజయం సాధించడానికి దొడ్డిదారి అథ్లీట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ ఇవ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో బయటపడిన స్టెరాయిడ్స్ ఇద్దామనుకున్నాం. Поэтому надо было найти. ఒక మార్గం కనుక్కున్నాం, అదే ఈ ఫార్ములా. మీ దేశానికి పేరు రావాలని ఇంత పెద్ద ఫ్రాడ్ చేశారు. Что вы делали? దీని వల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదంలో ఉన్నారు. ఈ ఇండియా большая проблема. Нет. Это не లేదు, мое открытие. ఇది మా పని కాదు. దీన్ని కనిపెట్టింది మీ నాన్నే.
మనుషుల డిఎన్ఏ పశువుల డిఎన్ఏల మీద రామచంద్ర పరిశోధనలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను ఆయన కలిసి డిస్కస్ చేశాను. సరేనని కొత్త రీసెర్చ్ చేసి మాకొక దారి చూపించారు. పశువులకి ఎంబ్రో ట్రాన్స్ప్లాంట్ చేసి దీనిని మార్చి ఒక కొత్త రకమైన రామచంద్ర సృష్టించారు. స్టెరాయిడ్స్ ని ఆవులకిచ్చి అది జీర్ణమై పాలుగా మారి రక్తమొచ్చేటప్పుడు ఆ మందు శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. ఏ కేసులోనూ నిషేధించిన స్టెరాయిడ్ కనిపెట్టలేని విధంగా రామచంద్ర తయారు చేశారు. ఈ జెనెటికల్ మోడిఫైడ్ పాలను క్రీడాకారులందరి చేత రోజు తాగించారు. ఫలితం వెంటనే కనిపించింది. క్రమంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఆ రోజు మా నాన్న మేమందరూ ఆయన ప్రశంసలతో ముంచేశాం. 1992లో జరిగిన వరల్డ్ గేమ్స్ లో కొత్త ఉత్సాహంతో పాల్గొన్నాం. మా క్రీడాకారులందరూ చాలా గేమ్స్ లో కొత్త రికార్డుని సృష్టించారు. గోల్డ్ మెడల్స్ అన్నిటికీ సాధించారు. అమెరికాని మాత్రమే కాదు అన్ని దేశాన్ని ఓడించి నంబర్ 1 అయ్యారు. మన దేశంలో ప్రతి ఒక్కరూ భారీ గెలిచారన్నట్టు ఆ విజయాన్ని గొప్పగా జరుపుకున్నారు. ఈ athletes లో ప్రతి ఒక్కరికి నర్వస్ బ్రేక్ డౌన్ మెంటల్ డిసార్డర్ వచ్చినప్పుడే దీని సైడ్ ఎఫెక్ట్స్ మీకు అర్థమయ్యాయి, రైట్? అవును, ఇలా మోసం చేసే గెలిచామన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే సాధించిన మెడల్స్ అన్నిటిని తిరిగి లాక్కుంటారు. ఆ తర్వాత సంవత్సరాలలో వరల్డ్ గేమ్స్ లో పాల్గొనే అర్హతని రద్దు చేస్తారు. నేషనల్ షేమ్. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ జబ్బుతో బాధపడుతున్న రోగులందరినీ లోకం చూపుకి దూరంగా ఉంచాలి. మా 10th ఇండిపెండెన్స్ వేడుకలలో 92వ సంవత్సరం మెడల్ సాధించిన వాళ్ళని సత్కరిస్తున్నట్టు చెప్పి అందరినీ ఒకే చోటికి చేర్చాం. కార్పో ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. అథ్లీట్స్ అందరినీ హెలికాప్టర్లో ఎక్కించి చంపేసి నిజాలన్నింటినీ దాచేద్దామన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. మాట్లాడాను, పోరాడాను. వాళ్ళని మెడికల్ రీసెర్చ్ కి ఉపయోగించొచ్చని చెప్పి ఈ ఆర్మీ హాస్పిటల్ కి రహస్యంగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరిని నొప్పించకుండా నేను ఒక ఐడియా ఇచ్చాను. క్రీడాకారుల బదులు 39 అనాథ శవాలను హెలికాప్టర్లో ఎక్కించాను. క్రీడాకారులందరూ చనిపోయినట్టుగా సృష్టించి అడవి ప్రాంతంలో ఆ ప్లాన్ ప్రకారం హెలికాప్టర్ ని పేల్చాను. నేను ఆ క్రాష్ లో చనిపోయినట్టు సెటప్ చేసి నన్ను ఇక్కడ కార్పు దాచాడు. అందులో 28 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వాళ్ళు నాకు చూపించండి. నో, కార్పోకి 3 అఫీషియల్స్ కి మాత్రమే ఈ రహస్యాలన్నీ తెలుసని చెప్తున్నారు. 10 ఏళ్లుగా దాచుంచిన అథ్లీట్స్ ని చూడడానికి కార్పో మిమ్మల్ని అంత ఈజీగా అలర్ట్ చేయడు, చంపేస్తాడు. ఏ మంత్రం వేసేవో గానీ వాడు నిన్ను ఇంతసేపు ప్రాణాలతో వదిలేయడమే ఆశ్చర్యంగా ఉంది. అర్జెంట్ Давай, вставай, вставай! Вставай, вставай! Быстрей! Быстрей, давай, давай, быстрей! Вставай, вставай! ఎప్పుడో చనిపోవాల్సిన వీళ్ళు మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే